ఇదిగండి చూసుకోవచ్చు వాతావరణం అంత చల్లగా ఉన్నది కూడా చెమటలు అయితే ఎలా పడుతున్నాయో. ఇదిగండి చెట్లు అయ్యినాయి, దోమలు కూడా ఉన్నాయి, చాలా దోమలు అయ్యి ఉన్నాయి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కరెక్ట్గా టైం 12:30 అవుతుంది. ఏదో సౌండ్ వచ్చింది. ఇదే కదా వచ్చింది సౌండ్. అయింది. ఈరోజు అయితే మనం అయితే కొండ మీద అయితే క్యాంపింగ్ అయితే అయిపోతుందండి. చూసుకోవచ్చు ఇప్పుడైతే వర్షం పడ్డది, అయిపోయింది. కొండ మీదకి వెళ్ళి ఈరోజు చూపిద్దాం అంటారా. నైట్ అంతా స్టే చేస్తాం మేము అయితే. నేను మా బ్రదర్ అయితే వచ్చాం. అయింది. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ కర్రీ చేసుకున్నాము. నైట్ మొత్తం ఇక్కడే స్టే చేద్దాము. ప్లస్ ఏంటంటే వర్షం కూడా పడుతుంది. కొన్ని ఆల్రెడీ ఫుల్గా తడిసిపోయాం మనం కూడా. వర్షం అయితే పడుతుంది, వర్షంలో క్యాంపింగ్ చేస్తాము. మీరు చూద్దరండి, ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే చుట్టుపక్కల ఇదంతా కొండ ప్లేస్ కాబట్టి కొంచెం డేంజరస్గా ఉంటుంది. అయినా పర్లేదు, నైట్ మొత్తం స్టే చేద్దాము, చూద్దాం ఎలా ఉంటుందని ఈరోజు. దాంతోపాటు మనం స్పెషల్ ఐటమ్ ప్రిపేర్ చేద్దాం. ఈరోజు ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఏంటనేది. ఓకేనండి, వీడియో చివరి వరకు చూడండి. చూసుకోవచ్చు చెట్ల మీద నీరు అది ఎలా ఉందో, వర్షం పడింది, ఇంకా నీరు అలాగే ఉంది. లైట్గా వర్షం కూడా పడుతుంది. ఇంకా చూసుకొని మబ్బులు అయినాయి. ఇదిగోండి ఇలా తుప్పల్లోంచి తుప్పలు, చెట్లు, రాళ్ళు అయితే ఉన్నాయి. ఇలాంచి వెళ్ళాలా. మనుషులు అన్నాకైతే చిన్న ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ బట్టి నడుచుకుంటూ వెళ్తుంది. వర్షం పడి ఆగిపోవడం వల్ల ఇదంతా నీరండి. ఇదిగండి చిన్న బాటలా ఉంది. ఇదిగండి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఇంకండి చెట్లు అయ్యాయి. మొత్తం అడవిలా ఉంటుందండి ప్లేసు చూడడానికి. అది లగేజ్ ఇది పట్టుకొని ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది. అయినా చూపిస్తాం, పైకి వెళ్ళాక ప్లేస్ అది బాగుంటుంది. ఎందుకంటే చూసుకోవచ్చు వాతావరణం అంత చల్లగా ఉన్నది కూడా చెమటలు అయితే ఎలా పడుతున్నాయో చూసుకోవచ్చు. నేనైతే ఇలాంటి ప్లేస్ దగ్గర అయితే ఉన్నాను. ఇదిగండి నడిచి వచ్చిన ప్లేస్ అయితేనే, అందులోంచి వచ్చాం ఆ పొదల్లోంచి. ఇదిగండి మనం వాటర్ అయితే తెచ్చుకున్నాం. ఇక లగేజ్ అయితే వెనకాల ఉంది. ఇంత బరువుతో అయితే పైకి ఎక్కుతున్నాం. చాలా కష్టంగా ఉంది ఎక్కడానికి కూడా. నాకైతే నీట్గా చూపిస్తాను పైకి వెళ్ళాక ప్లేస్ అది. ఇదిగండి ఇప్పుడైతే ఎండిపోయిన చెట్లు అయితే ఉంది. భయంకరంగా ఉన్నాయి చెట్లు అయ్యినాయి. అసలు ఆ పాములు ఉన్నాయో ఎటు ఉన్నాయో తెలియట్లేదు, ఉన్నాయో తెలియలేదు. తనకైతే చాలా కష్టపడి ఎక్కుతున్నాం. ఇవన్నీ కొంతవరకు అయితే వచ్చాం మనం కొండ మీదకి. ఇంకా చాలా వరకు ఎక్కాల. ఇదండి ప్లేస్ అయితే పైకి ఉందంత చాలా బాగుంటుంది ప్లేస్. చాలా కష్టంగా ఉంది ఎక్కడానికి కూడా. అంటే వర్షం పడ్డది కదా, ఇది జారుతుంది ప్లేస్ అది. చూసుకో చెమటలు అయితే అలా పడుతున్నాయి మనకి. దీన్ని మనం నడిచి వచ్చిన ప్లేస్ అది. పొలం సరిగ్గా
ఇది ఇంకా ఇల్లు అయితే కింద అది ఉన్నాయి. సగం వరకు ఎక్కాం కొండ, ఇంకా చాలా వరకు ఎక్కాలి కొండ. తీసుకొచ్చి మన కొండ పక్కనే ఒక్కో కొండ ఉందండి. తీసుకొచ్చి మబ్బులు అయ్యి కొండ మీద చాలా వెళ్తున్నాయి. చూడడానికి ప్లేస్ బాగుంది. పైన అది ఇంకా బాగుంటుంది ప్లేస్. అది మాకు ఆయాసం అయితే వస్తుంది ఎక్కువ బతికి. ప్లేస్ అయితే చూసుకొచ్చి హైలైట్గా ఉంది. ఇదండి పైకి అయితే ఉన్నాయి రాళ్ళు ఎక్కడ. ఇలాంటి రాళ్ళు అయితే ఉన్నాయి పెద్ద పెద్దవి. చిన్న తలంట్లు నడాలి అక్కడ మాయ నుంచి. ఉన్నది పాము ఉన్నది లేటు ఉన్నది. ఓకే పైన అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు. ఇక్కడైతే మన క్యాంపింగ్ అయితే అయిపోతున్నాము. చాలా బాగుంటుంది, చూపిస్తాను చూడండి. ఇదిగోండి ప్లేస్ అయితేనే మా ఊడైతే లెవెల్ చేస్తున్నాడు. రాళ్ళు అయ్యా నీట్గా చేసి తుప్పలు అయ్యా వేస్తాం కిందనే. రాళ్ళు అయితే ఉన్నాయి, గుచ్చిపోతాయి. మరి పైన అయితే ఇలా ఉంది చూపిస్తాను కదా. ఒక కొండ ఉందండి పక్కన. ఇదిగోండి కిందన అయితే ఆ ఊరు ఉంది. ఇవన్నీ ప్లేస్. అది మేము నైట్ అంతా ఇక్కడే స్టే చేయబోతున్నాం. ఇవన్నీ మాకు లేట్ అయిపోయింది. బేబీగా అయితే మేము క్యాంపింగ్ అయితే వేసుకోవాలా. తప్పలు అయితే వేసుకుంటున్నాం. కిందనే రాళ్ళు అవి ఉన్నాయి కాబట్టి గుచ్చుకోకుండా ఒత్తుకుంటాయని కొంచెం తప్పులు అవి వేసుకుంటున్నాం కిందనే. ఇవన్నీ తప్పులు అవి అలా వేసుకోవడం వల్ల అంటే ఒత్తు ఉంటుంది, రాళ్ళు అవి గుచ్చుకోకుండా. మనకి లేట్ అయిపోయింది ఇప్పటికే. మనకి కొంచెం వర్షం అది పడడం వల్ల ఎక్కడానికి కూడా ఇబ్బంది అయిపోయింది మనకి. చల్లగా గాలి అది వేస్తుంది. మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది. ఇవి ఉన్నాయి, వర్షం అయితే పడేలా ఉంది. చాలా చల్లగా గాలి అయితే వేస్తుంది. చూసుకొని ప్లేస్ అది ఎలా ఉంది ఏంటన్నది. ఫైర్ క్యాంప్ అయితే వేయడానికి అవ్వదు మరి, తడిచిపోయినాయి వర్షం వల్ల. అంత తుప్పలకి కూడా నీరు ఉంది మేము తెంపేటప్పుడు. అది పైన అయితే చాలా బేగా చీకటి పడిపోతుంది. చూస్తుండగానే చూడండి చీకటి పడిపోతుంది. అయితే బేగా టెంట్ అయితే వేసుకుందాం. లేట్ అయిపోయింది ఈరోజు. టెంట్ అయితే వేస్తాం. చీకటి పడిపోయింది బేగాన. చూస్తుండగానే చీకటి పడిపోయింది. నెక్స్ట్ వంటకి సెటప్ చేయాలంతా. మనం అయితే వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. చూస్తున్నాం చాలా చీకటి పడిపోయింది. ఇదిగోండి మా వాడైతే వంట స్టార్ట్ చేశాడు. బయటనే పెట్టుకుందాం కానీ లైట్గా చినుకులు పడుతున్నాయి, గాలి అది వేస్తున్నాయి. వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను అండి. ఇదిగోండి ఇదిగండి మా వాడైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాడు.
బిర్యానీ అయితే అయిపోయింది. చికెన్ ఫ్రై అయితే రెడీ చేస్తున్నాడు. చూస్తే చాలా బాగా వంట చేస్తున్నాడు మా వాడైతేనే. ఫ్రై రెడీ అవుతుంది. అండి మనకైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసుకొచ్చి బాగుంది చూడడానికి అయితేనే. ఇక పక్కనే మనకి చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. తీసుకొచ్చి మనోడైతే ప్రిపరేషన్ బాగా చేశాడు. బస్ సౌండ్ ఏటా సౌండ్ సౌండ్ వస్తుంది చూడు. బయట ఏంటి సౌండ్ అది? ఇటే కదా వచ్చింది సౌండ్. ఏమైనా వచ్చి అంట కెమెరాలో రికార్డ్ అయింది. అడుగు పందిలో అయితే సౌండ్ వచ్చింది తిరిగినట్టు. సడన్గా వచ్చింది సౌండ్. అడుగు పందులు అయితే వస్తాయని చెప్పారు. అడుగు పందులు కానీ వచ్చి ఏటా సౌండ్ అసలు. సౌండ్ అయితే వచ్చిందండి. మనం కరెక్ట్గా ఓపెన్ చేసాం, బిర్యానీ అది చూపించాం. కరెక్ట్గా సౌండ్ అయితే వచ్చింది మనకి. అండి అయితే వెజిటేబుల్ బిర్యానీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసుకొచ్చి చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉంది ఏంటన్నది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సూపర్ ఉంది. బాగుండేది మా వాడైతే. చూసుకోవచ్చు చాలా బాగుంది టేస్ట్ అయితే. మొత్తం క్లోజ్ చేసి లోపల కూర్చున్నాం. చూస్తే ఎటు చూసినా భోజనం అయితే అయిపోయిందండి. తీసుకొచ్చి చెట్టు చీకటిగా ఉంది. ఎటు చూసినా చీకటే ఉందండి. కొండ మీద అవి సౌండ్లు వస్తున్నాయి, పురుగులు అవి సౌండ్ వస్తున్నాయి. అయిపోయిన చూసుకొచ్చి ఇప్పుడైతే చీకటి ఉంది. మొత్తం భోజనం అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. చూద్దాం ఇప్పుడు చూస్తే మీకు టైం చూపిస్తాను. టైం వచ్చేసి 10:30 అవుతుందండి. దగ్గర 10:23 అవుతుంది. తీసుకొచ్చి ఇక్కడ కొండ మీద ఎటు చూసినా చీకటిగానే ఉంది అండి. మనమైతే ఇప్పుడు పడుకుంటాను. హాయ్, మనమైతే ఇప్పుడైతే భోజనం చేస్తాము. నెక్స్ట్ పడుకుంటామండి. పడుకున్న తర్వాత ఒకవేళ మధ్యలో ఏమైనా రికార్డ్ అయితే మీకు చూపిస్తాము. ప్రజెంట్ అయితే పొజిషన్ అయితే ఎలా ఉంది. బయటని మొత్తం చీకటిగా ఉంది. అబ్బాయి మధ్యలో చిన్న చిన్న సౌండ్లు అయితే వస్తున్నాయి. చూద్దాం ఒకవేళ మధ్యలో ఏమైనా సౌండ్లు ఏమైనా వచ్చినా సంథింగ్ ఏమైనా కనిపించినా మీకు రికార్డ్ చేస్తాం. అంతవరకు గుడ్ నైట్. మార్నింగ్ వెళ్తాం. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కరెక్ట్గా టైం 12:30 అవుతుంది. ఇదే సౌండ్ వచ్చింది అనమాట. ఏ సౌండ్ వచ్చి బయటికి అయితే వెళ్తాము. సౌండ్ అయితే వచ్చింది. సడన్గా ఏదో వచ్చినట్టు డోర్ కొట్టినట్టు సౌండ్ వచ్చింది. అందువల్ల లేసాము.
సౌండ్స్ కూడా వస్తున్నాయి. పదార్థం బయటికి చూడండి. సరే ఇది సౌండ్స్ వచ్చి సౌండ్ అయితే వచ్చింది. లైసాము వెళ్ళిపోయినట్టున్నారు. ఏంటంటే అదే తెలీదు. సౌండ్ వచ్చింది, భయంకరంగా సౌండ్ వచ్చింది. భయంకరంగా వచ్చింది అందుకే కదా లైసా సడన్గా వచ్చింది. ఏముంటుంది దెయ్యమా? దెయ్యం ఏంటో తెలియదు మరి. చికెన్కి ఆడలెక్కని వస్తుందేమో మరి. ఏముంటుంది కొద్దిసి దెయ్యంగానంట. కొన్ని ఏదో జంతువు అయితే కనబడం కదా, కనిపించలేదు మరి. కానీ కనబడలేదు. సౌండ్ చాలా భయంకరంగా వచ్చింది. కొట్టినట్టు అయింది. టైం చూపించి మళ్ళీ ఒకసారి చూడండి. టైం అయితే కరెక్ట్గా 12:30 అవుతుంది. ఈ టైంకి వచ్చిన సౌండ్. బయటకు వస్తే ఏమీ లేదు మరి, అసలు ఏం లేవు మరి. చలి అయితే ఘోరంగా వేస్తుంది. చూడండి అయితే మేము లాంగ్కి వస్తాము. మీకు వినబడుతున్నాయి లేదు తెలియదు కానీ సౌండ్స్ అయితే బాగా విపరీతంగా వస్తున్నాయి. అంటే అదేదో నక్కల అరుపులాగా అదేదో డిఫరెంట్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. మళ్ళీ మేము లాంగ్కి వస్తాము. మరి మీకైతే కెమెరాలో రికార్డ్ అవ్వాలంటుంది, వాయిస్ వినబట్లేనట్టుంది. సౌండ్ అయితే మాత్రం వస్తుంది, చూసుకోవచ్చు. మేము మళ్ళీ లాంగ్కి వచ్చాము, మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ స్టార్ట్ అయ్యింది. దూరం నుంచి నక్కలాడిచినట్టు అలా శబ్దాలు వస్తాయి. ఇందాక రీసెంట్గా అయితే ఇక్కడ మనల్ని బ్యాక్ సైడ్ ఎవరో కొట్టినట్టు అనిపించింది. అందువల్ల వేసాం. ఇది చూస్తే మీకు సౌండ్లు వినబడుతుంది. వడ్డలేదు మరి అయితే నాకు తెలియదు. సౌండ్స్ అయితే ఎవరైనా వచ్చింది సౌండ్ వస్తుంది. సరే పడుకుంటూ అయితే మళ్ళీ వాళ్ళు ఇన్కేస్ ఏమైనా సౌండ్లు ఏమైనా వస్తే మళ్ళీ ఏమైనా కనిపిస్తే రికార్డ్ చేస్తాము. సరే టైం చూస్తే మనకి టైం 12 అవుతుంది. ఓకే. మార్నింగ్ 5 o'clock అయితే అవుతుంది. చూస్తే పిట్టల అరుపులు అవి వినిపిస్తున్నాయి మనకి. చాలా బాగుంది మార్నింగ్ టైంలో, ప్రశాంతంగా చల్లగా వెదర్ అయితే చాలా బాగుంది. అయింది ఇది తెల్లారింది. ఇక మన టెంట్ అయితే నైట్ ఎలా వేసాం. ఎందుకంటే చుట్టూ ప్లేస్ అయితే లొకేషన్ చాలా బాగుంది మార్నింగ్ టైంలోనే. ఇదిగండి ఫ్రెండ్స్, మామూలుగా తెల్లారింది. చూసుకోవచ్చు మన లొకేషన్ కొండంతా ఎలా ఉందో చూసుకోవచ్చు. ఇంకా ఈ ప్లేస్లో మనం టెంట్ అయితే వేసాము. మార్నింగ్ టైం అయితే భలే ఉంది కొండ మీద ప్లేస్ అయితేనే. నైట్ టైం అయితే మాత్రం సౌండ్లు అవి వచ్చి అసలు నిద్ర సరిగా పట్టలేదు. కాకపోతే ఏదో డిఫరెంట్ సౌండ్స్ వచ్చాయి. అవి చూసరికి ఏముండి కాదు, ప్లస్ అలా జరిగింది. ఏంటైతే ఇలా ఉంది.
మనం ఇప్పుడు త్వరగా టెంట్ అయితే తీసుకొని మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చాలా బాగుంది, చల్లగా గాలి వేస్తుంది మార్నింగ్ టైంలో. అది ఓకే, ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు అయితే థ్యాంక్స్ అండి. వీళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి.